హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయి కృప. నా ఛానల్లో మీకు రొటీన్ బ్లాగ్స్, ట్రావెలింగ్ బ్లాగ్స్, ఫ్యామిలీ బ్లాగ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫుల్ లెంత్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇదొచ్చేసి అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. నాకు ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబుతో నేను వర్క్ని ఎలా మేనేజ్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మార్నింగ్ నుంచి కూడా నాకు కొంచెం హెక్టికే ఉంటుంది. ఎందుకంటే వాడు నేను లేవగానే మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడు అనుకుంటా, అంతే. తర్వాత మళ్ళీ వెంటనే లెగిచేస్తాడు. అండ్ ఫస్ట్ మార్నింగ్ అయితే రైస్ పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ ఎగ్స్ పెట్టేస్తాను. ఇవి రెండు పెట్టేస్తే వాటి పని అవి అయిపోతాయి కదా. స్టవ్ అయితే ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ అయితే పాలు, ఎందుకంటే లేవగానే వాడు ఫ్రెష్ అయిపోయిన వెంటనే పాలు అడుగుతాడు. సో అందుకని పాలు పెట్టేసి ఇంకా మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను, టిఫిన్ అండ్ కర్రీ చేయడం అయితే. వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా పిల్లలు ఉంటే మార్నింగ్స్ మాత్రం చాలా రష్ ఉంటుంది. అది నేను వాడు పుట్టాక ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అంతకుముందు చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా వర్క్ చేసుకుంటుండే. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇలా ఉండాలి అని. వాడు పుట్టాక అయితే చాలా చేంజెస్ జరిగిపోయినాయి. అండ్ మార్నింగే వచ్చేసి వాడికి అదొక టెన్షన్, ఏం పెట్టాలి, అరే వాడు అది తినకపోతే ఇంకేదన్నా ఆల్టర్నేట్ చేయాలేమో, ఏం చేయాలి, ఇది తింటలేడు అది తింటలేడు అని ఎంత టెన్షన్ ఉంటుందో నాకు అసలు. వాడు ఏదైనా తినకపోతే కూడా అరే తింటలేడు, దాని నుంచి వచ్చే పోషకాలు వాడికి ఎట్లా వస్తాయని ఆలోచిస్తూ ఉంటాను. నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటారేమో, పిల్లలకి ఏం పెట్టాలి, ఏం పెడితే మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. అసలు పిల్లలు పుట్టాక మన లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అయిపోతుందంటే మన గురించి మనం ఆలోచించుకోవడం తక్కువైపోతుంది. ఎప్పుడు వాళ్ళ గురించే ఉంటుంది. దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేనైతే ఒకప్పుడు బాగా రెడీ అయ్యేదాన్ని అండ్ ఇంకా అప్పుడు ఆఫీస్ వెళ్తుండే, అదని ఇదని ఎన్నో క్రీమ్స్ రాస్తుండే. కాకపోతే ఇప్పుడు టోటల్గా అన్నీ మానేశాను. స్నానం చేయించానా, వాడిని రెడీ చేశానా, నేను ఎలా ఉంటే ఏంటి అని అనిపిస్తుంది. ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు కూడా రెడీ అవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు వాడిని రెడీ చేశానా, వాడు మంచిగా కనిపిస్తున్నాడా అనేది మాత్రమే మైండ్లో ఉంటుంది నాకు. వాడు పుట్టిన తర్వాత ఒక్కొక్క మైల్ స్టోన్ ఎలా రీచ్ అవుతాడు అనేది ఇంకొక పాయింట్ నా మైండ్లో ఉండే. చాలామంది అడిగేటోళ్ళు, అరే మీ బాబు ఇంకా కూర్చోలేదా, మీ బాబు ఇంకా నడవలేదా. ఆబ్వియస్లీ వాడికి ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత కూడా వాడు నడవలేదు, నెమ్మదిగా అప్పుడప్పుడే గోడలు పట్టుకొని పాకుతూ ఉన్నారు. కానీ అప్పటికే అనేటోళ్ళు, బాబు ఇంకా నడవట్లేదా అని. ఇవన్నీ ఎన్నో నా మైండ్లో తిరిగేటివి అసలు. అరే పిల్లలు ఇప్పుడు నడుస్తారా, లేకపోతే ఇంకా టైం పడుతుందా అని ఎన్నో అనుకుంటుండే. ప్రతిదీ తీసుకెళ్ళి డాక్టర్ని అడుగుతుండే, మా బాబు ఇంకా ఇట్లా అంటే. అప్పుడు డాక్టర్ చెప్పేటాడు, ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ కిడ్ అని. సో ఒక కిడ్ తోటి మనం ఇంకో కిడ్ని అస్సలు కంపేర్ చేయొద్దు అని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీ బాబు ఇలా చేస్తున్నాడు, మీ బాబు ఇలా చేయట్లేదని చెప్పారనుకోండి, అస్సలు పట్టించుకోవద్దు. పిల్లలు ఎదిగే టైం వస్తే ఎవ్వరు ఆపలేరు. వాళ్ళకు వాళ్ళే ఎదిగి ఎంచక్క వాళ్ళ మైల్ స్టోన్స్ వాళ్ళు రీచ్ అయిపోతారు. సో అవన్నీ నేను మంచిగా ఎంజాయ్ చేశాను ఆ పార్ట్ అంతా కూడా. ఇప్పుడు వాడు కొంచెం పెద్దోడు అయిపోయాడు, వాడు ఆట వాడు ఆడుకుంటా ఉన్నాడు. అండ్ ఎన్ని చేసినా కూడా వాడు ఫుడ్ విషయంలో మాత్రం చాలా సతాయిస్తాడు. ఎంత ఇల్లంతా పీకి పందిరేసి వాడికి ఇచ్చినా కూడా ఒక్క ముద్ద పెట్టుకోవడానికి గంట పడుతుంది. పోనీ పెట్టుకున్నాడు తింటున్నాడు అనుకుంటే ఆ ముద్ద ఊసేయడం ఒక సెకండ్ కూడా పట్టదు వాడికి. సో ఈ వీడియోలో నేను చెప్పొచ్చేదంటే నా అనుభవాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకా మార్నింగే నాకు కొంచెం హెక్టిక్ ఉంటుందని చెప్పా కదా, చూసారా నేను లేచి జస్ట్ కొన్ని పనులే చేసుకునేసరికి వాడు కూడా లేచాడు. వాడు చిన్నప్పుడు కూడా ఇట్లనే ఎత్తుకొని పనులన్నీ చేసుకుంటూ ఉండే. ఈ వీడియో తీసి చూసేటప్పుడైతే నాకు అదే గుర్తుకొచ్చింది. అండ్ ఇలా వీడియోలు తీసి పెట్టుకుంటే కూడా మెమరీస్ బాగుంటాయి కదా, ఎప్పుడన్నా కావాలి అంటే యూట్యూబ్లో అలా చూసుకుంటూ ఉండొచ్చు. అందుకే చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటాను నేను.
సో ఇక్కడ లంచ్కి వచ్చేసి అయితే నేను ఆలు, క్యారెట్, టమాటా కొంచెం షాలో ఫ్రై లాగా చేశాను. అండ్ ఉత్తగా అది మాత్రమే తింటే బాగోదని చెప్పేసి పచ్చి పులుసు అయితే చేశాను. ఇవి అయితే కన్నయ్య ఖచ్చితంగా తింటాడు. కొన్ని ఈ బీన్స్ కానివ్వండి, చిక్కుడుకాయ ఇలాంటివి అయితే, బెండకాయ, దొండకాయ ఇలాంటివి అయితే వాడు ఇంకా తీసుకోవడానికి రెడీగా లేడు. పప్పు, చారు, ఏదైనా ఈ ఎగ్ ఇట్లాగైతే వాడు ప్రస్తుతానికి తింటున్నాడు. కాబట్టి రోజు ఒక మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఈరోజు ఏం చేయాలి, మళ్ళీ మేము ఒకటి చేసుకుని వాడికి ఒకటి చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ మా ఇంట్లో డాగ్ కూడా ఉన్నాడు కాబట్టి వాడికి కూడా వండాలి కదా. సో చాలా చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి మ్యాక్సిమం వాడు ఏం తింటాడు మేము అవి తినడానికే ట్రై చేస్తున్నాము. ఒక్కొక్కసారి కొంచెం మెనూ మారుస్తూ ఉంటా వాడికి నచ్చినట్లు. అప్పుడు కూడా ఎక్కువ ఇష్టపడడు, కాకపోతే ఇక పెట్టాలి అని. పిల్లలకి ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అందుకే నేను ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవైతే రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను. వాడు ఒకవేళ రైస్ స్కిప్ చేసినా కూడా ఇవి తినిపించచ్చులే అనుకుంటాను. అండ్ ఇక్కడ టిఫిన్ వచ్చేసి అయితే చపాతీ అయితే చేసుకున్నాము, చపాతీ విత్ కర్రీ. వాడు చపాతీ బాగానే తింటాడు. సో ఇలా టిఫిన్స్లో పెట్టడం వల్ల వాడికి కొద్దిగా కారం అయితే అలవాటు అవుతూ ఉంది. అండ్ మేమందరం అలా టిఫిన్ తినేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అండ్ మేమిద్దరమే ఉన్నాము. అండ్ ఇదేంటంటే మేము ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి ఫ్రిడ్జ్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవైతే స్టోరేజ్ కంటైనర్స్ అవి అయితే ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ చాలా మెస్సీ అయిపోతుంది కవర్స్ వాడి. అండ్ ఈ ఆకుకూరలు ఏదైనా పెట్టినా మనం కవర్లో పెట్టినా కూడా అన్నీ అయితే వాడిపోతూ ఉన్నాయి. వాడిపోవడం కంటే కూడా అన్నీ చెడిపోతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. నేను పోయిన వీడియోలో చెప్పాను కదా, ఏదన్నా పని ఉంటే మాత్రం వాడు ఖచ్చితంగా అక్కడ ప్రెజెంట్ ఉంటాడు. వాడు అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. నాకు చాలా ఇష్టం వాడిలో ఆ విషయం మాత్రము. అండ్ ఇవైతే ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ అని చెప్పా కదా, నాకు ఇవి వచ్చేసి అయితే 250 చేంజ్ పడింది. చాలా బాగున్నాయి, చాలా డ్యూరబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం 6 వచ్చాయి టోటల్. సో వీటిలలో ఆకుకూరలు, కట్ చేసిన కూరగాయలు ఏవైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి పప్పులు, ఉప్పులు ఉంటాయి కదా, అవి కూడా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉన్నాయి. మరి అంత గట్టిగా అని చెప్పలేను, నార్మల్గా ఉన్నాయి. అంటే మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అని చెప్పచ్చు. మనం యాక్చువల్గా ఇవి ఉండడం వల్ల ఫ్రిడ్జ్ కూడా మెస్సీగా కనిపించకుండా చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సైడ్ అన్నీ కూడా ఈ ర్యాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ముందుండే ర్యాక్స్ అన్నీ కూడా క్లియర్ అయితే వేరే పట్టడానికి కూడా స్పేస్ ఉంటుంది. అండ్ కవర్ కంటే బెస్ట్ ఇదే అని చెప్పచ్చు. సో ఇందులో నేనైతే కొత్తిమీర, కరివేపాకు, ఇలా మనకి మునక్కాయలు ఉంటే అవి అన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా కనిపిస్తాయి కూడా మనకి. అయితే ఈ ఆకుకూరలు అవన్నీ కూడా డైరెక్ట్గా అలా స్టోర్ చేయకూడదంట. నేను ఒక దగ్గర చూశాను. ఫస్ట్ కింద టిష్యూ పేపర్ వేసేసి ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూరను ఏదో ఒకటి వేసి ఆ పైన కూడా మళ్ళీ టిష్యూ పేపర్తో కవర్ చేస్తే ఎక్కువ వాటర్ అవ్వకుండా, పాడవ్వకుండా ఉంటాయంట. సో నేనైతే అవి వెయ్యలేదు, మామూలుగా అయితే పెట్టేసుకున్నాను. ఈసారి ఇలా ట్రై చేయాలి టిష్యూ పేపర్ తోటి. అండ్ ఇవన్నీ సదిరేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే టైం అసలు ఎట్లా జరుగుతుందో కూడా తెలీదు, అలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాగైతే మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చేసాడు. సో తన కోసం అయితే టీ పెట్టిచ్చేసాను. అండ్ ఈరోజుకి వీడియో అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.